నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. మీరు టెలికాస్ట్ చేస్తారో లేదో అది నాకు తెలియదు కానీ లైవ్ గా వెళ్తుంది. రైట్ తేజ, అంటే అమ్మాయి ఓకే మేబీ ఐ డోంట్ ఐఎమ్ నాట్ అవేర్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ లైవ్ ఆర్ నాట్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను మీకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నేను సమాధానం చెప్తాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఐ హ్యావ్ కమిటెడ్ నో సిన్. సరే, ఒక విషయం సూటిగా చెప్పండి. అమ్మాయి లేదా మీ ఆఫీస్ కి సో కాల్డ్ ఆఫీసర్ వాట్ ఎవర్ మీరు ఉంటున్న రెసిడెన్సీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎప్పటి నుంచి ఉంటుంది ఆమె మీ ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ? ఆమె ఎప్పటి నుంచి ఉంటుంది అక్కడ? ఉండటానికి అది ఆఫీస్ అండి, ఇట్స్ నాట్ అ లాడ్జ్. మనుషులు వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, తరచుగా జరిగే విషయం అది. కానీ ఎవరండి చెప్పారు? చేశారు అక్కడ ఎవరు చెప్పారు? ఎవరండి ఏం మాట్లాడుతున్నారు? నాకు దూరంలో ఏదో పూజ జరుగుతోంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది. మీకు అది గృహప్రవేశం అనిపిస్తుంది, నాకు అది ఓపెనింగ్ అనిపిస్తుంది, ఇంకోటికి అది కర్మకాండ అనిపిస్తుంది. మీ పర్స్పెక్టివ్స్ ఎందుకు నా మీద రుద్దుతున్నారు? ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పూజ చేసుకోరా? నా ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పంతులు గారిని పిలిపించి పూజ చేయించాము. వైజాగ్ లో నాకున్న ఫ్రెండ్స్ 20 మందిని పిలిచాము, గెస్ట్ని. ఎవరికి భోజనాలు కూడా పెట్టలా. వచ్చారు, ఓపెనింగ్ కొబ్బరికాయలు కొట్టి పోయారు. అది మా సినిమా సంప్రదాయం. వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. స్క్రిప్ట్ కి ఒక పసుపు బొట్టు పెట్టి కొబ్బరికాయ. ఒక మాట అడుగుతాను తేజ గారు, 3 నెలల నుంచి ఉంటుంది, తరచుగా వస్తూ వెళ్తుంది, 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు ఇద్దరు అని. సరే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చెప్పించండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా ఆఫీస్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంది. నేను దాన్ని ప్రూఫ్ గా చూపించుకోగలను. నా ఆఫీస్కి ఏ టైంకి ఎవరు వస్తున్నారు, ఏ టైంకి ఎవరు వెళ్తున్నారు, నేను ఏ టైంకి వస్తున్నాను, ఏ టైంకి వెళ్తున్నాను, నా ఆఫీస్ కంప్లీట్ సీసీటీవీ రికార్డ్ లో ఉంది. తేజ గారు, మీరు ఒకసారి అలాగే ఉండండి. నక్షత్ర గారు వింటున్నారు కదా, మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీరు చేసే ఆరోపణలు ఆయన మనోభావాలు దెబ్బతిని ఆయన కుంగుబాటుకు గురై ఈవెన్ సూసైడ్ చేసుకున్న పరిస్థితులకు దారి తీస్తే ఎవరు బాధ్యులు అంటూ తేజ అంటున్నారు. నక్షత్ర, ఏంటి ఏం జరుగుతుంది? దాన్ని ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అది బాధ్యత అవుతుంది సార్. ఇంకెవరు బాధ్యత అవుతారు? ఎవరి కర్మ ఫలం వాడే అనుభవించాలి. నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డకు అన్యాయం చేశాడు. నేను చస్తే ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు నేను చస్తాను, ఇదే స్టూడియోలో నేను స్లీపింగ్ పీస్ తీసుకుంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? చెప్పండి సార్. మీరు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కన్నా జరిగిన అన్యాయమా సార్? రూమ్ లో నేను దొరికానా, ఆడు దొరికాడా? ఏం మాట్లాడుతున్నాడు సార్ వాడు? ఆ జీవితం నాశనం అయిపోయిందండి. మొత్తం ప్రపంచానికి తెలుసు సార్ నా జీవితం నాశనం చేశాడు, నా బిడ్డ జీవితం నాశనం చేశాడని. ఏ మొహం పెట్టుకొని సార్ చెప్తున్నాడు? ఒక రూమ్ లో ఒక లంచ్తో కూర్చొని కులుకుతున్నాడు. ఆడు చెప్తున్నాడు సార్ జీవితం నాశనం అయిపోయింది దాని గురించి. ఆడొక నీచి కామ పిశాచి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆడి మొహం మీద కూడా అదే చెప్తాను. వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళ చుట్టాలు అందరూ నాకు చెప్పిన విషయం. ఒక కామ పిశాచిని పెళ్లి చేసుకున్నావు, ఒక రెస్పాన్సిబుల్ లేని ఇడియట్ని పెళ్లి చేసుకున్నావని. ఈడొచ్చి చెప్తున్నాడు పతివ్రత కబుర్లు. కూర్చొని ఎన్నైనా చెప్తాం, ప్రూవ్ చేయమనండి. సీసీటీవీ సర్వేలెన్స్ ఆయన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆధారాలు కూడా బయట పెడతానంటున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలకు సంబంధించిన ఆధారాలు అవసరం అయినప్పుడు ఏంటి? ఇప్పుడే అవసరం, మళ్ళీ అవసరం 10 రోజులు అది రాదు. ప్రస్తుతం నడుస్తున్నప్పుడే అవసరం. పెట్టమనండి, తెమ్మనండి ప్రూఫ్స్. బెడ్రూమ్ లో సీన్స్ కూడా ఉన్నాయా సీసీటీవీ ఫుటేజ్? అవి కూడా తెమ్మనండి. రైట్, ఇప్పుడు ఇవన్నీ అంశాలు కూడా పెళ్లి చేసుకొని వైఫ్ కింద అక్కడ చలామణి అవుతున్నారు సార్. నక్షత్ర, కోర్టులో ఈ ఎవిడెన్స్ లని కోర్టులో చూపెట్టగలరా? ఈ ఎవిడెన్స్ లని ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్లు, మీకు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు కోర్టులో చూపెట్టబోతారా? ఆయన కూడా అంటున్నారు తనను ఇబ్బంది పెట్టిన ఎవిడెన్సెస్ కూడా అవసరం వస్తే తను పెడతా అంటారు. మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు మరి? మీరు కోర్టులో ఇప్పుడు 3-4 ఏళ్ళుగా కోర్టులో నాంతూ వస్తుంది కదా, ఎవరు పెట్టలేకపోతున్నారు? మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు సార్? ఇప్పుడు ఒక మనిషిని ఒకడు మర్డర్ చేస్తాడు సార్, ఎవిడెన్స్ వెంటనే దొరికేస్తాయి సార్. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయరా సార్? ప్రూఫ్లు వెంటనే క్లూస్ అన్ని దొరికేస్తాయా? ఒక ఆడపిల్లని సార్, అది ఎక్కడ ఉంటున్నాడో, ఎవరి ఇంట్లో ఉంటున్నాడో కూడా నాకు తెలీదు. నేను వెతకదా సార్? నాకు తెలియదు సార్, నేను ఏ రోజు వెతకలేదు. నా కాళ్ళ దగ్గరికి వచ్చే నీ మొగుడు ఇలాంటి ఎదవ్వ అని చెప్పిన జనం ఎంతో మంది. ఈ రోజు నాకు తెలిసింది అడిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నాడని. నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడే నేను వచ్చాను బయటికి. సార్, నా నోటి మాటతో నేను ఆ రోజు కూడా రాగలను. నాకు ప్రూఫ్ లేకుండా మీరు అందరూ నమ్ముతారా సార్? నా నోటి మాటతోని మీరందరూ నమ్మగలరా? నమ్మరు సార్.
నోటి మాట ఆరోపణ అంటారు, నిజం చూపించినదే సార్. నేను చూపించాను, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, ఇద్దరిని బెడ్రూమ్ లో ఉంటుండగా పట్టుకున్నాను. స్టేట్మెంట్ ఇచ్చాడు షీజ్ మై వైఫ్ అని. ఆ నీచుడు మాట్లాడుతున్నాడు సార్ న్యాయాల గురించి. రైట్, అంటే కోర్టులో ఎందుకు వీటిని మీరు చూపించలేకపోతున్నారు, ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎంక్వైరీ అంతా కూడా కాలేదు కానీ సార్ హియరింగ్ రాకుండా నేను కోర్టుకి వెళ్ళి ఏం చూపించాలి సార్? నా హియరింగ్ రావాలి, జడ్జి గారు నన్ను పిలవాలి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్ సబ్మిట్ చేయమా అంటే కదా నేను వెళ్ళి సబ్మిట్ చేస్తాను. సరే, కోర్టు దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నేను సబ్మిట్ చేయాలి నా ప్రూఫ్లు అంటే నా ప్రూఫ్ తీసుకుంటారా సార్? నీ హియరింగ్ దాకా వచ్చిందాకా ఆగమ్మా అంటారు. ఇప్పుడు తేజ ఏం చెప్తున్నారు? కేవలం అమ్మాయిది మాత్రమే జీవితం కాదు, నా మీద రిటర్న్ కౌంటర్ వేయాలి కదా సార్. నేను సమన్స్ పంపించాక రిటర్న్ కౌంటర్ నా మీద రావాలి. ఇప్పుడు దాకా రిటర్న్ కౌంటర్ రాలేదు. ఓకే, మరి రిటర్న్ కౌంటర్ వచ్చాక నన్ను అడుగుతారు వాట్ అని ప్రూఫ్లు ఏమున్నాయి చూపించుంటే అప్పుడు చూపిస్తాను సార్. ఇప్పటిదాకా మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు, మీరు విన్నారు నక్షత్ర గారు, మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు. ఇందాక ఇప్పుడు ఆయన ఫోన్ లైన్ కట్ అయింది, మీరు విన్నారు. ఒక అమ్మాయిది మాత్రమే జీవితం కాదు, అబ్బాయిది కూడా జీవితమే. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఆమె చేస్తున్నట్టు ఆరోపణలు ఎందుకు నొక్కి నొక్కి నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను ఎందుకు డిఫైన్ చేస్తున్నారు? అమ్మాయిదే కాదు అబ్బాయిది కూడా జీవితమే. అవును, అబ్బాయిది కూడా జీవితమే సార్. ఇక్కడ నేను తప్పు చేయలేదే. అసలు విషయం అంతా సినిమాల్లో చేయొద్దు. నువ్వు సినిమాల్లో చేస్తే, నువ్వు సినిమాలు చేస్తే నిన్ను ఇలాగే బజారుకి ఈడుస్తానంటూ నక్షత్ర చెప్పిందే చేస్తుంది అంటున్నాడు. ఆయన సినిమాలు చేయడం మీకు ఇష్టం లేదా? ఓకే, నేను చెప్పింది అంటున్నారు కదా, ప్రూవ్ చేయమనండి. ఏ వాయిస్ రికార్డ్, ఏ కాల్ రికార్డ్ తీసుకొచ్చి ప్రూవ్ చేయమనండి. నేను చేస్తున్నాను కదా ప్రతి చెప్పిన మాటకి, తను కూడా అలాగే ప్రూవ్ చేయమనండి. అప్పుడు ఓకే, అప్పుడు మాట్లాడతాను. వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట్లాడుతున్నారు, సినిమాల్లోకి వెళ్ళి పాడైపోడు, ఆ అబ్బాయి సినిమాల్లోకి వెళ్దాం మాకు కూడా ఇష్టం లేదు అని. వాళ్ళ నాన్నగారిని కూడా అప్పుడు ఇదే క్వశ్చన్ వేయండి. రైట్, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఆయన పెద్ద హీరోల మధ్యనే ఈ పెద్ద హీరో వెళ్ళిపోయి ఇప్పుడు చూపించాలి ప్రపంచానికి పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి. హీరోలే కరువు సార్. మరి సినిమా లేకపోతే సూసైడ్ చేసుకుంటానని భార్యతో నాతో చెప్పాడు సార్. అంత సూసైడ్ చేసుకునే మటుకైతే నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు ఎందుకు సార్ వాడికి? సినిమాలు అంతా చచ్చిపోవచ్చు కదా వెళ్ళి. ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎందుకు సార్? ఈ కపట నాటకం ఎందుకు ఆడాడు నాతో ఉన్నప్పుడు? సరే సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు తేజ లేకపోతే చస్తాడంట. రైట్, నేను ఒక్కటి చెప్తాను, నాతో ఏమన్నాడంటే సినిమా కోసం నేను ఎంతో అప్పులు చేసేసాను, సినిమా కోసం కొన్ని లక్షలు చేశాను, కొన్ని కోట్ల రూపాయల దాకా నేను అప్పు చేశాను, కాబట్టి ఇప్పుడు నా సినిమా నేను ట్రాక్ లోకి పెట్టుకోలేకపోతే అది సక్సెస్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడని. అప్పుడు ఎవరు బాధ్యత అని? ఎవరు బాధ్యత? కోర్టు పోలీసులు తేల్చమనండి సార్. వాడి నోటితో వాడు చెప్పాడు నాకు నేను సూసైడ్ చేసుకుంటాను సినిమా లేకపోతే అని. ఎన్నో వేల సార్లు నాకు చెప్పాడు ఈ మాట. పాపం ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడంట. ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఎదిగే క్రమంలో సొంత భార్యే నన్ను డిఫైన్ చేస్తోంది, ఇప్పుడిప్పుడే నేను కెరీర్లో నిలదొక్కుంటున్న సమయంలోనే నా భార్య ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ తేజ బాధపడుతున్నాడు. నక్షత్ర గారు సార్ ఎదుగుతూ 10 మంది అమ్మాయిలతో పడుకోమన్నా సార్, భార్య ఎంకరేజ్ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలా సార్? ఎదగడం అంటే ఏంటి సార్? 10 మందిని రూమ్ లో తెచ్చుకొని ఉంచుకోవడమా సార్? లేదంటే